హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మన ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో మనం 6th క్లాస్ 7th లెసన్ అండ్ 8th లెసన్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిని గురించి డిస్కషన్ అయితే చేసుకుందాం. సో ప్రీవియస్గా మనం వచ్చేసి 6th లెసన్ వరకు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్నిటిని మనం డీటెయిల్గా డిస్కషన్ అయితే చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడు ఏంటి అంటే 7th అండ్ 8th లెసన్స్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి బ్రీఫ్గా అండి ఓవరాల్గా ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అన్నింటిని కూడా ఒకసారి పరిచయం చేస్తూ అందులో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చెప్తాను. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తెలంగాణ టెట్ మరియు టీఆర్టీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు ఆన్లైన్ క్లాసెస్ కూడా అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అని అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ అండి. సో మనకు నేటి వ్యవసాయం అనే లెసన్లో మనకు ముఖ్యంగా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల వ్యవసాయం చేసే రైతులు ఏ విధంగా ఉన్నారు, ఆ వ్యవసాయం చేసే వాళ్ళలో చిన్న రైతులు ఎవరు, వ్యవసాయ కూలీలు అంటే ఎవరు, పెద్ద రైతులు ఎవరు, వాళ్ళు చేసే విధానాలు ఏంటి అని చెప్పేసి అయితే మనకు అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందన్నమాట లెసన్లో. ఓవరాల్గా ఏంటి అంటే వ్యవసాయ కూలీలు జనరల్గా ఏం చేస్తారు, మనకు వీళ్ళకు సొంతంగా భూమి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఎంత అంటే చాలా తక్కువ మొత్తంలో భూమి ఉంటుంది కాబట్టి ఇతరుల పొలాలలో వ్యవసాయ కూలీలుగా వీళ్ళు పనిచేస్తారు. సో వీరు దానికి ప్రతిఫలంగా దినసరి వేతనాన్ని పొందడం జరుగుతుందన్నమాట. సో అంతేకాకుండా కొందరు చిన్న రైతులు ఉంటారు కదా, వీళ్ళకు పండించే పంటకి వాళ్ళు చేసే అంటే వీళ్ళు ఏదైతే పండించే పంట పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారికి కుటుంబ ఆదాయం అనేది చేకూరడం జరగదు. ఇలాంటి వారు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే మళ్ళీ వ్యవసాయ కూలీలుగా కూడా పనిచేయడం జరుగుతుంది. అండ్ పెద్ద రైతులు వచ్చేసి అయితే ఈ చిన్న రైతుల్లో ఏంటి అంటే ముఖ్యంగా వీళ్ళకి కొన్నిసార్లు పంట యొక్క విస్తీర్ణం అనేది తక్కువ ఉంటుంది, భూమి విస్తీర్ణం తక్కువ ఉంటుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు వారికి అందుబాటులో ఉండవు. మౌలిక సదుపాయాలు అంటే ఏంటి, టెక్నాలజీ కానీ ట్రాక్టర్స్ కానీ ఇలాగా యంత్రాలను వాడి చేసే యంత్రాలు అనేవి వాళ్ళకు అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా వాళ్ళ స్థాయికి సరిపోకపోవచ్చు. రెండవది నీటిపారుదల వసతి అనేది వాళ్ళకు ఉండకపోవచ్చు అన్నమాట. ఇలాంటి వారు పెట్టుబడి పెట్టి నీటి సదుపాయాలను పొందడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వ్యవసాయంలో రాణించడం అనేది తక్కువగా ఉంటుంది. అదే పెద్ద రైతులు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ మొత్తంలో యంత్రాలను టెక్నాలజీని వాడి ఆ టెక్నాలజీ సహాయంతో వ్యవసాయాన్ని చేస్తారు. దీనికి వారు వ్యవసాయ కూలీలను ఉంచుకొని దానికి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు పొందగలుగుతారు. మొత్తం మీద నీటి వసతి కావాలంటే బోర్లు వేయించుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది, అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వారు బోర్ బావులు వేయించుకొని మన దగ్గర ఎలా అంటే నీటిపారుదల సౌకర్యాలు అనేవి కాలువల ద్వారా కానీ వీటి ద్వారా కానీ తక్కువ మొత్తంలో ఉంటుంది. చెరువుల ద్వారా మాత్రమే మనకు నీటిపారుదల వసతులు మనకు జనరల్గా కల్పించబడతాయి. ఇక్కడ నదులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు కాలువల ద్వారా నీటి సాగునీరు అనేది అందరి ప్రజలకు అందడం జరగదనమాట. సో తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా బోరు బావులపై ఆధారపడి వ్యవసాయాన్ని చేస్తారు. ఇలాగా బోరు బావులు వేయించుకోవడం అనేది చాలా కష్టతరమైన అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. కొన్నిసార్లు లోతులో పడతాయి, కొన్నిసార్లు పడవు. చాలామంది ఎక్కువ మొత్తంలో బోర్లు వేస్తే కానీ నీటి వసతి అనేది వాళ్ళకు లభించకపోవచ్చు. ఇలాంటివి చిన్న రైతులు చేయలేరు, కానీ పెద్ద రైతులు చేయగలుగుతారు. కాబట్టి వారు పంటలను ఎక్కువగా పండించి లాభాలను ఆర్జించడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ముఖ్యంగా వ్యవసాయంలో ఈ విధమైన రైతులు మనకు ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే వ్యవసాయ కూలీలుగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మొత్తం గ్రామీణ కుటుంబాల్లో 2/5 వంతు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ పంటల్లో ముఖ్యంగా ఏం పండిస్తారు, ఒకటి వరి అనేది ముఖ్యంగా మనకు ప్రధాన పంట అండి. వరి అనేది ఒక ప్రధాన పంట మనకు తెలంగాణలో. అందులో అంతేకాకుండా కొన్ని ఆహార పంటలు ఉంటాయి, కొన్ని వాణిజ్య పంటలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహార పంటలు అంటే ఏంటి, ఆహార పంటలు అంటే రాగులు, జొన్నలు, మొక్కజొన్న, వరి, వీటిని మనం ఆహార పంటలు అని చెప్పేసి అయితే అనడం జరుగుతుంది. వాణిజ్య పంటలు అంటే వీటిని మొత్తం మీద ఏ విధంగా అంటే ప్రాఫిట్ ఎక్కువగా రావడం జరుగుతుంది, ప్రాఫిట్ కోసం ఎక్కువగా పండిస్తారనమాట. ఇలాంటివి ఏంటి అంటే పత్తి, చెరుకు, వేరుశనగ, పసుపు, మిరప లాంటివి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకు
డైరెక్ట్ కన్సంప్షన్ కన్నా దాన్ని వివిధ రకాల రూపంలో మార్చడం ద్వారా దాని ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని వాణిజ్య పంటలు అని చెప్పేసి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పత్తిని ఇక్కడ మనం తినడం జరగదు, దీన్ని ఆహార పంట అంటే తినడానికి ఉపయోగించే పంట కాదు కదా, దేనికోసం వాడతాం, బట్టలు తయారు చేయడానికి వాడతారు. సో కాబట్టి పత్తి అనేది ఒక వాణిజ్య పంట అని చెప్పేసి. అదేవిధంగా చెరుకు అనేది ఉంటుంది, చెరుకు ద్వారా మనం షుగర్ని తయారు చేస్తారు, బెల్లంని తయారు చేస్తారు, బెల్లాన్ని తయారు చేస్తారు. అదే సో ఇది కూడా మనకు డైరెక్ట్ కన్సంప్షన్ అనేది డైరెక్ట్గా ఉన్నట్టుగా డైలీ రెగ్యులర్గా మనం ఆహారంలో తీసుకోం. అదే మనకు వరింది అనుకోండి, రెగ్యులర్గా ప్రతిరోజు మనం అన్నాన్ని తింటాం, కానీ దీన్ని రెగ్యులర్గా ఆహారంగా తీసుకుంటామా, తీసుకోము. అదేవిధంగా వేరుశనగ కూడా అంతే అండి, దీని ద్వారా ముఖ్యంగా ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. సో ఈ ఆయిల్ అనేది మనం తీసుకుంటాం కానీ మనం ప్రాసెస్ చేసి వాడుకోవడం అనేది జరగదు. వీటిని ఎక్కువ మొత్తంలో ఏం చేస్తారు అంటే ఎగుమతి చేసి దాని ద్వారా అమ్మడం మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. మనం వేరుశనగను కూడా ఆహారంగా తీసుకుంటాం కానీ వేరుశనగ లేకుండా రెగ్యులర్గా మనం ఆహారంగా తీసుకోవడం జరగదు. దీన్ని ప్రాసెస్ చేసి ఆయిల్గా వేసిన తర్వాత దాని ఆయిల్ని మనం కొనుక్కొని మళ్ళీ మనం వాడుకోవడం జరుగుతుంది. సో చాలా తక్కువ మంది మాత్రమే వేరుశనగను ఉపయోగించి ఆయిల్ని తయారు చేసుకునేవారు, గానుగలో పోసి వాడుకుంటారు కదా, అలాంటి వాళ్ళు తక్కువ. అంతేకాకుండా గానుగ అనేది చాలామంది చేయరండి. సో ఆ విధంగా మనం ఈ వేరుశనగను కూడా ఆహార పంటగా చెప్పలేం, మనం వాణిజ్యం పంటగా చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దీన్ని ఎగుమతి చేయడం, దాని ద్వారా ఆదాయాన్ని పొందడం మీదనే రైతుల ఫోకస్ ఉంటుంది కాబట్టి దీన్ని అలా అంటాం. పసుపుని కూడా మనం ఆహార పంటగా కాకుండా దీన్ని ఏ విధంగా అండి వాణిజ్య పంటగా వాడడం జరుగుతుంది. అదేవిధంగా మిరపను కూడా వాణిజ్య పంట అని చెప్పేసి అయితే అంటారు ఎక్కువ. అంటే మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటి అంటే వాణిజ్య పంటగా ఆహార పంటకి ముఖ్యంగా తేడా ఏంటి అంటే లాభాపేక్షని ముఖ్యంగా చూసుకొని పంటను వేసి దాని ద్వారా లాభాన్ని ఎక్కువ పొందగలిగితే దాన్ని వాణిజ్య పంట అని చెప్పేసి అయితే మనం చెప్పవచ్చు. సో ఇదండి ఓవరాల్గా నేటి వ్యవసాయం లెసన్ వచ్చేసి. దీంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది చాలా తక్కువగానే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు, అంటే వివిధ రకాల రైతులు ఎవరు, వాళ్ళు ఏ విధంగా చేస్తారు, దాని తర్వాత వాళ్ళు ఏ విధమైన పంటలు పండిస్తారు అని చెప్పేసి. దీంట్లో ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ వచ్చేసి ఒప్పంద వ్యవసాయం అనేది అయితే ఉంది. ఒప్పంద వ్యవసాయం అయితే కొందరు రైతులు ఏం చేస్తారంటే వివిధ కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ అయిపోయి, అంటే వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్ళకు ఏ పంట అయితే అవసరం, ముడిసరికి అయితే అవసరం, వాళ్ళ ఉత్పత్తులు తయారు చేయడానికి డైరెక్ట్గా వాళ్ళకి ఈ ఉత్పత్తిని మేము పండించి ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ఒప్పందం ద్వారా వాళ్ళ పంట ఏదైతే ఉంటుందో దాన్ని పండించడం జరుగుతుంది. దీన్ని అదే కంపెనీకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒప్పంద వ్యవసాయం అని చెప్పేసి అయితే అంటారు. అయితే ఇక్కడ కొన్ని నష్టాలు ఏంటి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, పంట సరిగా పండకపోవచ్చు. జస్ట్ సెకండ్. పంట అనేది సరిగా పండకపోవచ్చు, నాణ్యత తగ్గిపోవచ్చు, దిగుబడి తక్కువ రావచ్చు. అలాంటప్పుడు ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయి, నాణ్యత తక్కువ ఉన్న పంటను తీసుకోవడానికి అంగీకరిస్తారా, అంగీకరించరు. కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. దీని ద్వారా వాళ్ళు నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ ఒప్పంద వ్యవసాయం చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. మీరు గమనించినట్లయితే వ్యవసాయ ఉత్పత్తులు మనం ఏ విధంగా అమ్మడం జరుగుతుంది, ఏ విధంగా మార్కెట్ చేయడం జరుగుతుందో ఒకసారి మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పంటను పండించాం, దీన్ని ఏం చేస్తారండి, దీన్ని మార్కెట్ యార్డ్కి తరలించి అక్కడ అమ్మడం జరుగుతుంది అన్నమాట. సో ఈ అమ్మిన పంటకి ఏ విధంగా అమ్ముతారు, మినిమం సపోర్ట్ ప్రైస్ని ఆధారంగా చేసుకుని అమ్మడం జరుగుతుంది. కనీస మద్దతు ధర అంటే ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. దీనికి అనుగుణంగా పంటను అమ్మడం జరుగుతుంది. దీనికంటే తక్కువగా వాళ్ళు ఎవరైతే కొంటారో దాన్ని కొనడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా కనీస మద్దతు ధరకి కొనాల్సి ఉంటుంది ఆ పంటని. అంటే ఒక్కొక్క పంటకి వరి ఉందనుకోండి, వరికి ఎంత మద్దతు ధర ఇవ్వాలి, జొన్నకి ఎంత మద్దతు ధర ఇవ్వాలి, వేరుశెనగకి ఎంత మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ధరల ప్రకారం మాత్రమే వారు అమ్మవలసి ఉంటుందన్నమాట. ఎక్కువగా నాణ్యతగా ఉంటే ఎక్కువగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ దానికంటే తక్కువ అమ్మడానికి వీలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు గవర్నమెంటే ఆ ధర కొంటుంది కాబట్టి దాన్ని అంతకంటే తక్కువ అమ్మడానికి అవసరం కూడా లేదు. ఖచ్చితంగా మనం కనీస మద్దతు ధరకి మన పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కడ అమ్ముతారు, వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ పంటను అమ్మడం జరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటే ఏఎంవై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏఎంవై అంటే ఏంటి అండి, అగ్రికల్చరల్
మార్కెట్ యార్డ్, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ని మనం వ్యవసాయ మార్కెట్ అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ ఎఫ్సిఐ అనేది ఒకటి ఉంది. ఎఫ్సిఐ అంటే ఏంటి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మన హైదరాబాద్లో కూడా ఎఫ్సిఐ ఒకటి ఉంది. సో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఏదైతే ఎక్సెస్గా అంటే ధాన్యాన్ని నిల్వ చేయడం దీని యొక్క ముఖ్య పని. ధాన్యాన్ని నిల్వ చేయడం, వాటిని ఇతరులకు సరఫరా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రేషన్ షాప్లోకి వెళ్తాం. రేషన్ షాప్లో మనకు బియ్యం కానీ పప్పులు కానీ మనం పొందుతూ ఉంటాం. ఈ రేషన్ షాపుల్లో పొందే ఈ ధాన్యాన్ని, బియ్యాన్ని మనకు సరఫరా చేసేది ఎఫ్సిఐ సంస్థ. అంటే ఇక్కడ గోడౌన్లో వాళ్ళు నిల్వ చేస్తారు. ఆ నిల్వ చేసిన ధాన్యాన్ని మన ప్రభుత్వాలు అక్కడ నుంచి తీసుకొచ్చి మనకు సరఫరా చేయడం జరుగుతుందన్నమాట. మనము వరి అనేది మనం పండించామనుకోండి, ఈ వరి అనేది కావాల్సిన దానికంటే ఎక్కువ పండింది, అందరికీ వివిధ రకాల వ్యాపారస్తులకు కూడా ఇది చేరిపోయింది, వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్సెస్గా ఉంది, ఏం చేయాలని దాన్ని ఈ ఎఫ్సిఐ సంస్థ అనేది నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయడం కానీ, అంటే వీళ్ళ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి చేదాటిపోయిన తర్వాత కూడా ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన అవసరం వస్తే అప్పుడు ఎఫ్సిఐ సంస్థ అనేది చూసుకుంటుంది. అదేవిధంగా ఇతర దేశాలకు కూడా పంపిణీ చేయడం కూడా ఈ ఎఫ్సిఐ గోడౌన్లో నిల్వ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బల్క్గా ఒక వ్యక్తి దగ్గర నిల్వ ఉంచకూడదు. ఇంకోటి ఏంటంటే ఆహార ధాన్యాల యొక్క ధర ఒక వ్యాపారి దగ్గర ఎక్కువ మొత్తంలో నిల్వ ఉందనుకోండి, అతడు ధరలను కంట్రోల్ చేయగలుగుతాడు. లేని కొరతను సృష్టించి ధరలను పెంచి దాని ద్వారా దాన్ని నమ్మడం జరుగుతుంది. సో ఇలా జరగకుండా ఎఫ్సిఐ అనేది చర్యలు తీసుకుంటుంది. అందుకే ఎవరి దగ్గర కూడా ఎక్కువ మొత్తంలో దాన్ని నిల్వ ఉంచుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆహార పంటలన్నీ ఒకరి ఆధీనంలో ఉంచుకోవడం జరగదు, అది అందరికీ అందుబాటులో ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది అన్నమాట. ఓ వ్యాపారి ఉన్నాడు, తన దగ్గర మొత్తం ధాన్యాన్ని పెట్టుకున్నాడు, ఎవరికి అమ్మట్లేదు. అప్పుడు ఆల్రెడీ మనకు ఫుడ్ కొరత అనేది ఉండేది. అప్పుడు ఏం చేయాలా? ఎక్కువ మొత్తంలో ఫుడ్ కొరత పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ధరలు అనేవి పెరగడం జరుగుతుంది. ఇలా ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది, దాని ద్వారా ధర పెరుగుతుంది. ఇది ఏంటి, ఆర్టిఫిషియల్గా చేసింది. ఆల్రెడీ వస్తువు ఉన్నప్పటికీ కూడా దాని యొక్క కొరత ఏర్పరిచి దాని యొక్క ధరలు పెంచి మళ్ళీ దాని ద్వారా లాభం పొందడం జరుగుతుంది. ఇలాంటి అనెథికల్ ప్రాక్టీసెస్ని రూపుమాపడానికి ఈ చర్యలు అనేవి, ప్రభుత్వం తీసుకునే చర్యలు అనేవి మనకు ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో మనకు ఎక్కడైతే ప్రతి దగ్గర చౌక ధరల దుకాణాలు ప్రతి రాష్ట్రంలోనూ ఉంటాయి, వీటన్నిటికీ పంపిణీ చేయడం కూడా ఎఫ్సిఐ అనేది బాధ్యత తీసుకుంటుంది. పంపిణీ అంటే నిల్వ చేయడం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఆ భారత ఆహార సంస్థ. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, దాదాపు మన రాష్ట్రంలో 100 వ్యవసాయ మార్కెట్లలో 1/4 వంతు వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ అమ్ముతున్నారు. మార్కెట్ యార్డులో మనకు 1/4 వంతుని అమ్మడం జరుగుతుంది. ఓన్లీ మనం అమ్మదలిచిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కనీస మద్దతు ధర కూడా రాకపోతే మనం కనీస మద్దతు ధర కోసం మార్కెట్ యార్డులో అమ్మడం జరుగుతుంది. కానీ ఇతర మార్గాల ద్వారా మనం పంటని అమ్ముకోవచ్చు కదా, ఆ విధంగా అన్నమాట. ఇందులో మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మరికొన్ని కాన్సెప్ట్స్ని చూసినట్టయితే, ఒక పంట పండింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయలుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఈ కూరగాయలు మన దగ్గర ఊళ్ళల్లో ఏ విధంగా అమ్ముతారో సంతల్లో అమ్ముతారండి. అంటే వారం ఒకరోజు ఏదైనా ఒక రోజు నిర్ణయించి ఆ రోజు సంత జరుగుతుంది గ్రామ పంచాయతీలో. ఆ రోజు ఈ కూరగాయలు, వివిధ రకాల వస్తువులు, నిత్యావసర వస్తువులు ఏవైతే అవసరం ఉంటాయో వాటిని సంతలో ఉంచడం జరుగుతుంది. వాటిని గ్రామంలో ఉన్న ఇతర ప్రజలు కొనుక్కోవడం జరుగుతుంది. ఓన్లీ గ్రామంలో ఉన్న వాళ్ళు అమ్ముతారంటే లేదు, ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి అక్కడ అమ్మే అవకాశం ఉంటుంది. దీనికోసం వీళ్ళు ఏం చేయాలంటే గ్రామ పంచాయతీకి డబ్బును చెల్లించవలసి ఉంటుంది. అక్కడ మీరు అమ్మదలుచుకున్నట్టయితే ఎంత అంటే ఒక 10 రూపాయల చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం, క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది కదా, దానికోసం అనమాట. ఇది గ్రామాల్లో. అయితే మనకు పట్టణాల్లో ఏ విధంగా ఉంటుందండి, సంతలు సపరేట్గా ఉంటాయి. మనకు అక్కడ కూడా వారం సంత జరుగుతుంది. ఈ వారం సంత జరిగేటప్పుడు అక్కడ కూడా మనకు సపరేట్గా ఈ నిత్యావసర వస్తువులు అనేవి దొరుకుతాయి. కాబట్టి అక్కడ కూడా మనకు తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఈ రైతులు వెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు. దాని ద్వారా వాళ్ళు మీ ఎవరైతే వినియోగదారులు అవసరం ఉంటే కొనుక్కోవచ్చు. అయితే సంతల్లోనే కాకుండా ఈ రైతులు ఏం చేస్తారంటే మార్కెట్కి తీసుకెళ్తారు. అక్కడ టోకు వర్తకులకు అమ్మడం జరుగుతుంది. టోకు వర్తకులు అంటే పెద్ద మొత్తంలో తీసుకునే వర్తకులు ఉంటారు కదా, వాళ్ళకి అమ్మేసి వీళ్ళు ఏం చేస్తారంటే
ఈ కూరగాయల షాపులు పెట్టుకుంటారు. మనకు పట్టణాల్లో చూసినట్టయితే కూరగాయల షాప్స్ ఉంటాయి. ఎంతైనా మన ఊళ్ళలో చూసినా కూడా కిరాణా షాప్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కూరగాయలు కొనిపెట్టుకొని తర్వాత వాటిని తర్వాత అమ్మడం జరుగుతుంది. ఓన్లీ సంత రోజు కాకుండా మిగిలిన రోజులు కూడా మనకు కూరగాయలు ఎలా లభిస్తున్నాయి? వీళ్ళ ద్వారానే కదా. డైరెక్ట్ మనం ఎప్పుడు రైతుల దగ్గర పోయి కొన్నిసార్లు షాప్స్లలో పోయి కొంటాం. సో వివిధ కూరగాయల కొట్లు ఉంటాయి కదా, వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి కొనుక్కుంటాం అనమాట. సో ఈ రైతులు టోకు వర్తకులకు అమ్మిన తర్వాత ఈ టోకు వర్తకుల నుంచి మనము ఆ పంటను కొనడం జరుగుతుందన్నమాట. ఈ టోకు వర్తకులు మళ్ళీ చిల్లర వర్తకులు కూడా అమ్మవచ్చు. ఈ చిల్లర వర్తకుల నుంచి మనం కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా కూడా అమ్మవచ్చు. అంతేకాకుండా రైతులు డైరెక్ట్గా కూడా అమ్మే అవకాశం ఉంటుందన్నమాట. అయితే పట్టణాల్లో మనం చూసుకున్నట్టయితే రైతులు అమ్మడానికి అవకాశం ఇక్కడ రైతు బజార్లు అనేవి ఉంటాయన్నమాట. ప్రత్యేకంగా ఉంటాయి ఇవి. ఓన్లీ రైతులు మాత్రం అమ్మాల్సి ఉంటుంది. ఎలాంటి టోకు వర్తకులు కానీ ఎవరు కూడా ఇక్కడ అమ్మడానికి అవకాశం ఉండదు. ఓన్లీ రైతు బజార్లో రైతులు మాత్రమే అమ్మాల్సి ఉంటుందన్నమాట. ఇదొకటండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ రైతు బజార్లలో ధరను ఏ విధంగా నిర్ణయిస్తారు? టోకు వర్తకుల కన్నా 20% ఎక్కువగాను, చిల్లర వర్తకుల కన్నా 20% తక్కువగాను నిర్ణయించడం జరుగుతుంది. ఈ యొక్క రైతు బజార్లలో ధరను ఈ విధంగా నిర్ణయిస్తారు. డైరెక్ట్గా మనకి వినియోగదారులు డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళి రైతుల ద్వారా కొనుక్కోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వినియోగదారులకు ఈ ఆహారం కావాలి, అంటే ఈ సరుకులు కావాల్సినప్పుడు వీళ్ళు టోకు వర్తకుల ద్వారా కొనవచ్చు లేదా రైతుల ద్వారా కొనవచ్చు. ఈ టోకు వర్తకులకు ఎలా వస్తాయి? ఇక్కడ టోకు వర్తకులకు రైతులు అమ్ముతారు ఈ ధరకు, దీని నుంచి వినియోగదారులకు వెళ్ళడం జరుగుతుంది. లేదా ఇక్కడ రైతు బజార్లో ఏం జరుగుతుందంటే రైతులే డైరెక్ట్గా వినియోగదారులకి అమ్మడం జరుగుతుంది. ఇక్కడ రైతులకు బెనిఫిటే ఉంటుంది, వినియోగదారులకు కూడా బెనిఫిటే ఉంటుంది. ఎందుకంటే ఈ చిల్లర వర్తకుల దగ్గర కొనేదానికన్నా కొంచెం తక్కువగా లభిస్తుంది. టోకు వర్తకులు అంటే హోల్సేల్ అంటాం కదా, హోల్సేల్ కన్నా కొంచెం ఎక్కువ ధరలో లభిస్తుంది. అదేవిధంగా బయట మార్కెట్ రేట్ కన్నా కొంచెం తక్కువ ధరలో వినియోగదారులకు లభిస్తుంది. అదే రైతులకు ఏం లాభం? వీళ్ళు టోకు వర్తకులు అంటే హోల్సేల్ ధరలో ఏదైతే అమ్ముతారో దీనికన్నా కొంచెం ఎక్కువగా వాళ్ళు లాభాన్ని పొందడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడం జరుగుతుంది. ఇదండి ఓవరాల్గా 2 లెసన్స్కి సంబంధించిన విషయం. మనము నెక్స్ట్ క్లాస్లో 9th లెసన్ ఏదైతే ఉందో ఆ 9th లెసన్ని మనం డీటెయిల్గా డిస్కషన్ అయితే చేసుకుందాం. దీంతో మనకు కొంచెం పెద్ద లెసన్. నెక్స్ట్ క్లాస్లో ఒకటే లెసన్ని మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఇంతవరకు ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనము ఛానల్లో ఉంచడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సోషల్ ఫర్ తెలంగాణ టెట్ అండ్ టీఆర్టీ అని చెప్పేసి అయితే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్రింట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమైనా మీకు ఇబ్బందులు కలిగినట్లయితే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి, దయచేసి కాల్స్ చేయకండి. ఖచ్చితంగా మీ వాట్సాప్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ క్వరీ ఏదైతే ఉందో అడగండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది దాదాపుగా 520 పేజీలు ఉంటుందండి. అంటే దాదాపుగా టెక్స్ట్ బుక్కుల్లో ఉన్న ప్రతి విషయాన్ని ఇందులో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దాదాపుగా ప్రతి విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది అనమాట. సో ఒకసారి మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది పీడిఎఫ్ అనేది ఎలా ఉందో. సో నెక్స్ట్ క్లాసెస్లో కూడా ఇదే పీడిఎఫ్ను ఉపయోగించి మనం క్లాసెస్ చెప్తాం కాబట్టి మీరు దీన్ని ఫాలో అయితే బాగానే ఉంటుంది. కావాలంటే మీకు ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.